చాలామంది దూర ప్రయాణాలు చేసేందుకు రైల్ ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఇందుకోసం ముందస్తుగానే టికెట్ బుక్ చేసుకొని రిజర్వేషన్లు చేసుకుంటారు. అయితే తాజాగా రైల్వే బోర్డు రిజర్వేషన్ విధానానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సాధారణ రిజర్వేషన్ టికెట్లకు ఆధార్ కార్డ్ అథెంటికేషన్ను తప్పనిసరి చేస్తూ నిర్ణయించింది. మొదటి 15 నిమిషాలు కేవలం ఆధార్తో వెరిఫై అయిన వినియోగదారులు మాత్రమే ఐఆర్సీటీసీ లేదా అధికారిక యాప్లో టికెట్లు రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తత్కాల్ బుకింగ్కు సంబంధించి మాత్రమే ఇది అమల్లో ఉంది. అయితే అక్టోబర్ 1 నుంచి సాధారణ రిజర్వేషన్స్కు కూడా దీన్ని వర్తింపచేయనున్నట్టు రైల్వే బోర్డు తెలిపింది. ప్రస్తుతం చూసుకుంటే ఏదైనా ట్రైన్కు 60 రోజుల ముందే టికెట్ రిజర్వేషన్ చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే తత్కాల్ టికెట్లలానే బుకింగ్ ప్రారంభమయ్యాక వెంటనే పలువురు కేటుగాళ్లు ఈ సాఫ్ట్వేర్ సాయంతో టికెట్స్ను బుక్ చేసేస్తున్నారు. దీనివల్ల సాధారణ ప్రయాణికులు నష్టపోతున్నారు. అందుకే రిజర్వేషన్ టికెట్లు పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే బోర్డు తెలిపింది. దీనివల్ల సామాన్య యూజర్లకు ఆ ప్రయోజనాలు అందిస్తామని పేర్కొంది. దీనికి సంబంధించి అన్ని జోనల్ కార్యాలయాలను సమాచారం తెలిపింది. అయితే రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్లో టికెట్ బుకింగ్ సమయాల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు.